హాయ్ హలో వర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. సరిగమప అంటే తెలుగులో ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయింది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే 15 సీజన్లు కంప్లీట్ చేసుకుని 16వ సీజన్ కూడా ఫినాలే మొన్నే జరిగింది. సో రీసెంట్గా ఇంత పెద్ద సింగింగ్ ప్రోగ్రాంలో ఈ 16వ సీజన్ విన్నర్ కింద ఉన్నది అభిజ్ఞ అనమాట. సో అలాగే ఈ షోలో వన్ ఆఫ్ ద మెంటర్ కింద ఉండి తన సింగింగ్ స్కిల్స్ తోటి వాటితోటి వాళ్ళందరికీ కూడా కొంచెం మెంటర్షిప్ లాగా చేసింది అనుదీప్ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. హలో అనుదీప్ గారు. హాయ్ అభిజ్ఞ, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎక్కడో అంటే ఇక్కడ వాళ్ళందరూనేమో సంపాదించుకుందాం అమెరికా పోతుంటే మీరు అమెరికా నుంచి పాటలు పాడడానికి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చారు. సో దానికి మాత్రం అంటే తెలుసుకోవాలంటే చాలామంది అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఓన్లీ పాటల కోసం, అది కూడా సింగింగ్లో ఒక ప్రొఫెషన్ తీసుకోవడానికి. సో ఇక అనుదీప్ గారు చూసుకుంటే ఏమో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు. హనుమాను తర్వాత రెండు హిట్లు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక సింగింగ్ షోకి వచ్చారు. అంటే ఏంటి అనుదీప్ గారు, ఇప్పుడు హనుమాన్ లాంటి ఒక హిట్ కొట్టారు, అట్ ద సేమ్ టైము కమిటీ కుర్రాళ్ళతో పెద్ద హిట్ కొట్టారు. అంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఏంటంటే పెద్ద సినిమాలు చేద్దాం ఇది ఉంటుంది, కానీ మళ్ళీ అంటే మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో ఆ స్టేజ్కి వచ్చి అక్కడ కూర్చుని మెంటర్షిప్ ఇవ్వడం అనే అంత తీరిక ఎందుకు? అంటే అలా అంటే అది చాలా ఆర్గానిక్గా జరగాలండి. అంటే నిజంగా నేను నెలకు ఒక రోజు కూడా డేట్ ఇవ్వలేని రోజు వచ్చినప్పుడు నేను డెఫినెట్గా చేయను. బట్ నౌ ఐఎమ్ అంటే సింగింగ్ ఈజ్ మై ఫస్ట్ ప్యాషన్ కదా. సో అవి పోదు ఎక్కడే. సో ఆ లవ్తోనే అండ్ అలాగే సరిగమప నుంచే వచ్చాను నేను. సో నేను నా కెరీర్ స్టార్ట్ చేసిందే సరిగమప. సో అక్కడ నేను ఏదో మ్యూజిక్ డైరెక్టర్ను, ఇప్పుడు నేను లెవెల్ చూపించాలి, ఇప్పుడు నేను రాకూడదు అట్లా ఏం లేదు. నేను నిజంగా రోజు నేను బట్ కాకపోతే ఏంటంటే అంటే ఒక కంటెస్టెంట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో అక్కడే ఒక మెంటర్గా రావడం ఎలా ఉంది ఫీలింగ్? అదే చెప్తున్నా, అదే చాలా హ్యాపీగా ఉంది. అంటే సరిగమప స్టేజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఇది. నేను దాని నుంచి వచ్చాను కాబట్టి మా కాలేజ్ అది మనం ఆడిన ప్లే గ్రౌండ్. సో దాంట్లో ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను, ఇప్పుడు నేను రాకూడదు ఇలాంటి లెక్కలు ఏం పెట్టా. నేను అంటే అలాంటి లెక్కలు కాదు, బట్ కాకపోతే ఏంటంటే మన కంటెస్టెంట్ కింద ఉన్నప్పుడు ఈ పాట పాడాలి, దీనికి జడ్జెస్ సినిమా క్లాస్తారు ఇలాంటివి ఉంటాయి. బట్ మెంటర్ కింద ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రైన్ చేసిన వాళ్ళు బాగా పాడాలి ఇదే ఉంటుంది, కానీ ఇంత ఉండదు కదా. అండ్ నాకు కూడా మ్యూజిక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా న్యూయన్సెస్ కానీ చాలా సెన్సిబిలిటీస్ అవన్నీ ఇంకా చాలా ఎక్కువ తెలిసాయి ఇంకా. సో అది ఇంకా చాలా మందికి యూజ్ అవుతుంది కదా. నేను వచ్చినప్పుడు నా టీం వాళ్ళకి కానీ లేకపోతే హూ ఎవర్ ఈజ్ సింగింగ్ వాళ్ళకి నేను హెల్ప్ చేయొచ్చు కదా అనే దాంతో కూడా ఇంకొకటి ఏంటంటే ఫ్రెష్ టాలెంట్ ఏమైనా దొరుకుతుంది, ఫ్రెష్ వాయిసెస్ ఏమైనా వస్తే మన సినిమాకి వాడుకోవచ్చు. మన అన్ని రకాలుగా చిన్న స్వార్థం కూడా ఉంటుంది మరి డెఫినెట్ గా ఆ లెక్కలు ఉన్నాయి, కానీ ఈ లెక్కలు లేవు. ఈ స్వార్థం మంచి స్వార్థం. అభిజ్ఞ అమ్మా, కప్పు ఎంత వెయిట్ ఉంది యాక్చువల్గా? చాలా బరువు ఉంది, నాకంటే బరువు ఉంది. మీకన్నా బరువు ఉందా? అంటే బరువు బాధ్యతలు మీకు వచ్చినాయని చెప్పి గుర్తించాలన్నమాట ఈ టైంలో. అంటే ఇప్పుడు ఇంత అంటే బేసిక్ ఇంత ముందు నేను చెప్పినట్టే ఎవరైనా ఏంటంటే ఇక్కడ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటారు, అమెరికా పోతారు. మీరు అక్కడ చదువు అయిపోయిన తర్వాత ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని ఇండియాకి వచ్చారు కదా. వచ్చింది ఏంటంటే పోనీ అంటే సంపాదించుకోవడానికి అలా అంటే కాదు, ఒక ప్యాషన్ తోటి వచ్చారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక సింగింగ్ షోకి వెళ్ళారు, అక్కడ కూడా బాగానే ఇది చేశారు. ఫైనల్గా ఇక్కడికి వచ్చి విన్ అయ్యారు. అసలు ఫస్ట్ ఈ సింగింగ్ షోకి వచ్చినప్పుడు అనుకున్నారా అసలు ఒక ఈసారి ట్రోఫీ నేను ఎత్తగలుగుతాను అనే అంత అనుకున్నారు ఎప్పుడు? అయ్యో అస్సలు అనుకోలేదు. అంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చేటప్పుడే ఇంకా నేర్చుకొని వెళ్దాం, ఇంకా అంటే స్టేజ్ ఫియర్ ఉండేది నాకు. ఇప్పుడు కూడా ఉంది, అందరికి ఉంటుంది అప్పుడు. బట్ లైక్ అప్పుడు ఏంటంటే ఓకే ఇంకా ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది నాకు. కానీ ఐ వాజ్ లైక్ ఓకే మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు కదా, ఆడిషన్ ఇస్తే ఏం పోదు, విల్ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఇఫ్ వీ ట్రై సంథింగ్ న్యూ అండ్ మనకి మనం ఎక్కడున్నామో తెలుస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఇచ్చాను ఆడిషన్. అండ్ దాని తర్వాత ఐ జస్ట్ అంటే సెలెక్ట్ అయిన విషయం తెలిసిన తర్వాత ఐ జస్ట్ కెప్ ప్రాక్టీసింగ్ అండ్ జస్ట్ ట్రైడ్ మై బెస్ట్ అంతే. ఇంకా జస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆ రోల్ అవుతుంది అనమాట, అలా తిరుగుతుంది యాక్చువల్గా. అంటే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కదా, అలా ఉంటుంది యాక్సెంట్. మరి ఇంత చిన్న అంటే ఇంగ్లీష్ కూడా ఇంత ప్రొఫెషనల్గా అంటే చిన్నప్పటి నుంచి అక్కడ కుట్టారు అలా ఉంది కదా. మరి తెలుగును కూడా అంతే ఇదిగా ఎలా నేర్చుకోగలిగారు? అంటే అంత ఎందుకంటే చిన్న చిన్న లీ అలాంటివి జనరల్గా చాలా మందికి తిరగవు, నోరు తిరగవు, తప్పు పాడుతున్న ఇలాంటివి ఉంటాయి, బట్ శృతిలో కలిపేస్తారు. బట్ మీరు అవి కూడా అంత ఎలా నేర్చుకోగలిగారు అంత ఇన్ డీటెయిల్ డెప్త్గా? ప్రాక్టీస్ అలాంటి అంటే లిరిక్ చాలా స్పష్టంగా పాడుతున్నామని అనంత్ గారి దగ్గర నుంచి రావడం ఈజ్ వెరీ బిగ్ థింగ్. అది మామూలుగా మేము పాడుతున్నప్పుడే చాలా తప్పులు పడతారు. ఆయన ఎవరు ఒప్పుకున్నా ఆయన ఒప్పుకోరు. తను ప్రైజ్ చేశారంటే షీ మైట్ హావ్ డన్ వెరీ
చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంటుంది లిరిక్స్ డిక్షన్ దాని మీద. ఎంత తెలుగు అయినా కూడా అక్కడ నాకు తెలిసి స్కూల్కి వెళ్ళగానే మొత్తం అంతా మారిపోద్ది కదా. అవును అదే అది చాలా హార్డ్ వర్క్ అండి. ఎస్ అయితే మరి ఇప్పుడు మీరు రావడం ఇక్కడ ఉండడం నేర్చుకోవడం ఇదంతా ఓకే, బట్ మీకోసం మీ పేరెంట్స్ కూడా మీ మదర్ వచ్చినట్టున్నారు కదా టోటల్. అవునవును, అమ్మ ఉద్యోగం మానేసి వచ్చింది నాతో పాటు. ఎస్ ఎస్ డెఫినెట్లీ. సో అంటే డబ్బులు బాగానే ఉన్నాయన్నమాట అయితే. అయ్యో లేదు, ఐ మీన్ వేర్ ట్రయింగ్ టు, అంటే నా కోసం అని డెఫినెట్గా ఉంటుంది, లైక్ పిల్లల కోసం. నాకు చెల్లి ఉంది యాక్చువల్లీ. సో అక్కడ వాళ్ళు దేవ్ బిన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 18 years. పుట్టగానే వాళ్ళిద్దరు జాబ్ కోసం యూఎస్కి వెళ్ళారనమాట. సో వాళ్ళు కూడా ఇండియానే ఇష్టం. ఇక్కడ ఉండడం, ఫ్యామిలీతో ఉండడం, ఇక్కడ being in this environment, they love that. And because of music and because నాకు కూడా ఇది ఇష్టం అని ఒక దాంట్లో they have definitely made a lot of sacrifices. So number one thing, మా పేరెంట్స్కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలన్నమాట. వాళ్ళే ఎంకరేజ్ చేసి, వాళ్ళే పుష్ చేసి ఇంత దూరం పంపించారు నన్ను. అండ్ నాకు తెలిసి వాళ్ళకి ఇండియాకి వెళ్ళిపోవాలని ఉంది, ఏ వంక చదివి వెళ్ళిపోవాలి. ఓకే, దీనికి మ్యూజిక్ అంటే ఇష్టం కదా, ఈ పేరు చెప్పుకొని వచ్చేద్దాం అన్నట్టు ఉంది అది. బట్ రావడం అనేది గొప్ప విషయం కదా, అందరూ అక్కడికి వెళ్తుంటే అక్కడి నుంచి ఇక్కడ రావడం అనేది. అయితే యాక్చువల్గా మీ విషయానికి వస్తే ఏంటంటే, మీరు ఇదంతా పాడడం, వీళ్ళకి మెంటర్షిప్ ఇదంతా ఓకే, కానీ మీరు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు సెట్లో. ఒక పక్కనేమో శ్రీముఖి, ఒక పక్కనేమో రేవంత్, ఒక పక్కనేమో బెహరా. ఎలా ఉండే కొట్టుకునేవాళ్ళు? ఆల్మోస్ట్ కొట్టుకోవడం ఏమి ఉండదు, ఏదైనా టీం బాగా చేయాలి, బాగా పర్ఫామ్ చేయాలి అని ఉండేది. అండ్ అట్లా ఏం లేదండి, రైవల్రీ ఈ టీం గొప్పదా నా టీం గొప్పదా అనేది అయితే ఏం. రైవల్రీ అంటే మరి కండబలాలు చూపించేసి బిగ్ బాస్ కాకుండా మామూలుగా అంటే నార్మల్గా ఒక అంటే చిన్నగా ఏడిపించుకుంటారు ఇవి ఉంటాయి. అవి డెఫినెట్ గా ఎవరో వీళ్ళలో ఎవరో మధ్యలో దొరికిపోయేది ఎవరో రమ్య దొరికిపోతుంటారు. రమ్యనే దొరికిపోతుంది. అయ్యో కొత్తగా పెళ్ళైన ఆవిడ అంటే రమ్య ఏమైనా అంటే మళ్ళీ రిటర్న్ రాదు కాబట్టి అట్లా. రమ్య సైలెంట్ కదా, పెద్దగా రిటర్న్ రాదు మనకి, ఏమైనా పని చేసినా కూడా సర్దుకుపోతుంది. సో రమ్య దొరికిపోయి ఆవిడ అమాయకురాలను చేసి ఇలా ఆడుకున్నారు అనమాట. యాక్చువల్గా శ్రీముఖిని ఎవరినన్నీ చూడాల్సింది ఒకసారి. 1:10 అది, 10 పంచులు వచ్చేసాయి మనకి, అందుకని పెద్ద టచ్ చేయం శ్రీముఖి టచ్ చేయరు. ఎస్. అయితే యాక్చువల్గా మీరు పాపం అభిజ్ఞ కోసం చాలా యుద్ధమే చేసినట్టున్నారు ఫస్ట్లో, మీ టీంలో తీసుకోవడానికి మెంటర్ కింద ఉంటాను. అవును, అంటే తను అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే వర్జీనియా అనేది. అది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో సిటీ అంటే వర్జీనియా ఇంకా పెద్ద మెట్రో సిటీ కాబట్టి. సో టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ అన్ని రకాలుగా నా టీంకే చెందాలి. కానీ అది సిటీ అని చెప్పి సిటీకి పంపించారు. సో దానివల్ల మా టీంకి ఒక విన్నర్ మిస్ అయిపోయింది. బట్ కాకపోతే మీ మెంటర్షిప్లోనే, అంటే మెంటర్షిప్ అనేది ఒక్కళ్ళకే ఉండదు కాబట్టి అందరికీ పంచుతారు కాబట్టి అలా అనుకోవచ్చు. నా మెంటర్షిప్లో నేను మెంటర్ కింద చేసినప్పుడు అభిజ్ఞ గెలిచింది అని చెప్పి చూసారు. అందుకే ఇంటర్వ్యూ కూడా మీకు పెట్టారు. యాక్చువల్గా చాలా సింగింగ్ షోస్ జరుగుతున్నాయి, విన్నర్స్ ఉంటారు. ఒక్కొక్క సింగింగ్ షో నుంచి 10 మంది 15 మంది సింగర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. కాకపోతే మన అంటే తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళని వాడుకుంటున్నారా, లేదంటే పూర్తిగా అంటే మనం వేరే దేశాలని, అదే వేరే రాష్ట్రాల నుంచి పిలుచుకోవడం అలవాటు అయిపోయింది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మీరు మీ పరంగా చూసుకుంటే మీరు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి వీళ్ళతో కంటిన్యూ అవ్వగలరా? అంటే ఇది అలా చెప్పలేమండి. బట్ నాకు తెలిసి ఎవ్రీబడి ఆర్ బిజీ. అందరికీ అంటే ఫస్ట్ ప్లేబ్యాక్ అనేది ప్లేబ్యాక్ చాలా డిఫరెంట్ అండ్ సింగింగ్ ఆన్ స్టేజ్ లైవ్ డిఫరెంట్ అండి. సింగింగ్ లైవ్లో చాలా బాగా పాడుతుందంటే వాళ్ళు 4 గోడల మధ్య మన రికార్డింగ్ స్టూడియోలో ఫెయిల్ అవ్వచ్చు. సో రికార్డింగ్ స్టూడియోలో పాడడం ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. మనం ఎన్నిసార్లు మనం రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడతామో మన గురించి, మన వాయిస్ గురించి మనకు అంత తెలుస్తుంది. స్టేజ్ మీద పాడడం వేరు, రికార్డింగ్లో ఒక హీరోకో ఒక హీరోయిన్కో లిప్ ఇచ్చినట్టు పాడడము, అంటే బాగా ప్రాక్టీస్ చేసి ఒక పాట లైవ్లో పాడడం వేరు, కొత్త పాట అప్పటికప్పుడు నేర్చుకొని పాడే. సో ఇలాంటి చాలా ఉంటాయన్నమాట, దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఫస్ట్ నేను కూడా కోరస్ పాడాను, చాలా సినిమాలకి, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్కి కోరస్లు పాడి మెల్లిమెల్లిగా కోరస్ నుంచి ట్రాక్స్ పాడి
అవి ఓకే అవ్వక బాధపడి Yes. మళ్ళీ తర్వాత మనది ఓకే మనం ఫైనల్ అయ్యి అలా ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అంటే మరి సింగర్గా ఒక టాప్ పొజిషన్లో ఉన్నారు మీరు, పెద్ద పెద్ద సినిమాలకి పాడిన మీరు, మరి సడన్గా మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు అయిపోయారు? అంటే మనకి ఎవరో పాటలు ఇవ్వటం, మన పాటలు మనమే కొట్టుకుందాం అనుకున్నారా? అస్సలు కాదండి, చాలా చాలా క్యాజువల్గా ప్రశాంత్ వర్మ ఆయన ఇన్స్టాగ్రామ్ లాక్డౌన్లో పరమ బోర్ కొడుతుండే, ఏం చేద్దాం అని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ప్రశాంత్ వర్మ లుకింగ్ ఫర్ న్యూ మ్యూజిషియన్స్, న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, కంపోజర్స్, లిరిక్స్ అని ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. దానికంటే ముందే కొన్ని రోజుల ముందే, కొన్ని మంత్స్ ముందే నేను మన జాంబీ రెడ్డిలో పాట పాడాను ప్రశాంత్ ఆ ఫిల్మ్కి. సో పరిచయం ఉంది కదా అని ఫోన్ చేశాను. అవునా నువ్వు మ్యూజిక్ చేస్తావా? ఓకే, నాకు కొత్త వాళ్ళు అయితే నాకు ఏం పర్వాలేదు, ఒకసారి నేను సిచ్యువేషన్ చెప్తాను, ఏదైనా ట్యూన్ చేయగలుగుతా. అలా అయిపోయింది అది, అంతే. అవునా ఓకే చేస్తానని చెప్పాను, చేశాను, ఓకే అయిపోయింది. ఇంకో సాంగ్ ఇచ్చారు, ఇంకో సాంగ్ ఓకే అయిపోయింది, సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయిపోయింది. అలా అసలు చాలా ఆర్గానిక్. నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవుదాము అదే మరి దానికంటే అలా అయిపోయింది. ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా ఏంటంటే కొన్ని సినిమాల్లో జస్ట్ పాటలు అనేది ఒక పార్ట్ మాత్రమే. కమిటీ కుర్రాళ్ళు ఏంటంటే ఇట్స్ మ్యూజికల్ ఫిల్మ్, మ్యూజిక్ తో పాటు నడిచేసి, మరి దానికి అంత పెద్ద సినిమాకి ఎలా చేశారు అసలు నిజంగా తెలియదండి, నిజంగా తెలీదు. సాంగ్ చేయడము అంతే, అలానే దానికి క్యాల్కులేషన్స్ కానీ ఇలా చేయాలి సినిమాకని ఏం లేదు, చాలా నార్మల్గా వెళ్ళిపోతున్నాను. దాన్ని నేను ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నేను సింగింగ్ ఏంటి, నాకు ఐ వాజ్ వెరీ వెరీ బిజీ అండి. మంచి మంచి ప్రాజెక్ట్స్లో పాడేవాడిని రెగ్యులర్గా, అందరికీ ట్రాక్స్ కంపోజింగ్స్లో కానీ ట్యూన్స్ అన్నీ చాలా రకాలుగా బిజీగా ఉంటాయి. మొత్తానికి ఫైనల్లీ అంటే సరిగమప అనేది ఒక సింగర్స్నే కాదు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పి మీరు డెఫినెట్లీ. ఎస్ మరి మీ విషయానికి వచ్చేసరికి, అంటే ఇంతకుముందు సరిగమప గురించి మనం మాట్లాడితే, అంటే మీరు ఇంతకుముందు ఒక షో చేశారు, ఇమీడియట్గా దీనికి వచ్చారు కదా, సో అక్కడ ఇక్కడ తేడా ఏం కనిపించింది? దీంట్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమన్నా అనిపించినాయి? అంటే ఏ విషయంలో మీకు ఎక్కువ ఇది ఛాలెంజింగ్ అనిపించింది? అంటే ప్రాబ్లమ్స్ అంటే డెఫినెట్గా ఏం లేవండి, ఐ మీన్ ఛాలెంజింగ్ కండిషన్స్ ఉంటాయి కదా. నిజంగా నాకేం గుర్తు రావట్లేదు, లైక్ ఆన్ ద స్పాట్ చెప్పాలంటే. ఛాలెంజింగ్ అంటే ఇట్స్ విత్ ఇన్ అస్, అంటే మనం ఛాలెంజ్ లాగా అనుకుంటే ఇట్స్ మెంటలీ ఇట్ విల్ బి అ ఛాలెంజ్. జస్ట్ మన బెస్ట్ ఇవ్వాలి, మంచిగా ప్రాక్టీస్ చేసి ప్రజెంట్ చేయాలి అని ఉద్దేశంతో వెళ్తే దెన్ whatever outcome it is will be happy. అంటే నిజంగా చెప్పాలంటే ప్రతిసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు ఓకే దిస్ మైట్ బీ మై లాస్ట్ పర్ఫార్మెన్స్ అన్నట్టుగా పర్ఫామ్ చేశాను. సో అంటే అంతే. నాకు తెలిసి అంటే తనకు తెలియకుండా షీ లెర్న్డ్ ఆల్ ద మిస్టేక్స్ దట్ షీ హావ్ డన్ ఇన్ ద ప్రీవియస్. ఓకే, షీ కెప్ట్ ఇంప్రూవింగ్ అండి. నేను చూస్తున్న ఫస్ట్ ఎపిసోడ్లో ద ఫస్ట్ సాంగ్ పాడినప్పటి నుంచి ఫైనల్గా సారేగామ అండ్ మన భరత వేదంగా పాడిన పాటకి చాలా డిఫరెన్స్ ఉంది ఆ బిగ్నాలో. షీ వర్క్డ్ రియలీ వెరీ హార్డ్. ఎవ్రీ ఎపిసోడ్ నుంచి షీ కెప్ట్ బిల్డింగ్, ఇంప్రూవ్ అవుతూనే ఉంది. సో దట్ ఐ థింక్ దట్ ప్రాక్టీస్ అండ్ దట్ డెడికేషన్ హ్యాస్ మేడ్ హర్ విన్నర్. మరి ఫైనల్గా ఒకసారి అంటే ఈ మాటలన్నీ అక్కడ కూడా చెప్పుంటారు, ఇక్కడ చెప్తున్నారు యాక్చువల్గా? అయ్యో లేదు అన్న చెప్పారా? అంటే ఇంత డీటెయిల్గా చెప్పకపోయినా నా మైండ్ నాకు ఉంటుంది, అది కంగ్రాచులేషన్స్ లో కన్వే అయి ఉంటుంది. బట్ అది ఇక్కడ చెప్తే ఏంటంటే షీ ఫెల్ట్ హ్యాపీ కదా, దానికి కూడా. అండ్ నేను ఏం చెప్పానంటే కీప్ అప్ దట్ ఆ విన్నర్ తిను ఏదో ఫ్లూక్ లో విన్ అయింది అని అనిపించుకోకుండా, అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. నేను చెప్పింది అది బరువు బాధ్యతలు, పెద్ద రెస్పాన్సిబిలిటీ. రేపు పొద్దున మనం రెగ్యులర్ గా మనం కనిపించకపోయినా వినిపించకపోయినా అది ఏదో అప్పటికప్పుడులే అని చాలా మాటలు అంటారు. విన్నర్ అవ్వడం చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. రన్నర్కి ఇంకా చాలా సింపతి చూపించడము ఇలాంటివి జరుగుతాయి, కానీ విన్నర్ని చాలా బ్రూటల్గా ఉంటారు. ఓ విన్నర్ ఏందో ఏం పాడిందో చూద్దాం, ఆ కళ్ళు ఉంటాయి, అందరి కళ్ళు ఉంటాయి కదా. ఎవ్రీబడి విల్ బి. నేను కూడా వెయిట్ చేస్తున్నా, చూద్దాం అభిజ్ఞయ్ నెక్స్ట్ ఏం చేస్తుందో. మీరు వెయిట్ చేసే వాళ్ళు ఒక సాంగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. అది డెఫినెట్గా అవుతుంది ఈవెన్చువల్లీ. బట్ మనకి ఉంటుంది కదండి, ఓ గెలిచింది ఓకే చూద్దాం యాజ్ అ సింగర్గా. అయితే ఇద్దరు సింగర్లు ఇక్కడ కూర్చోబెట్టి ఇంతసేపు మాట్లాడితే జనాలు తిట్టుకుంటూ ఉంటారు. సో మరి ఫినాలేలో మీరు పాడిన పాట మీ నోట ఇంకొకసారి. భరత వేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిదీస శివని వేదనగా వని వేదనగా
పలికెను పదము పరేసా నీలకంఠర జాలి పొందర కరుణతో నను గనరా నీలకంఠర శైల మందిర మురవిని బదులిడరా నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదనివేశ శివని వేదనగా వనివేదనగా పలికెను పదము పరేశ. పాడుతూ ఉంటే ఎంతసేపు అయినా వినాలి, ఆపాలనిపించట్లేదు. సో మరి దీనికి మీ జడ్జిమెంట్? ఎక్స్ట్రాడినరీ పాడింది, చాలా బాగా అంటే షోలో ఇచ్చే జడ్జిమెంట్ ఉంటుంది కదమ్మా. చూడమ్మా నువ్వు అక్కడ కోటి కడితే ఎక్స్లో ఎక్సలెంట్. మరి మిగతా వాళ్ళు క్లీన్. శైలజమ్మ గారు? శైలజ గారు అభిజ్ఞ చాలా బాగా పాడావు, అంతే, ఇంకా పెద్ద డీటెయిల్స్ ఉండవు. శ్యామ్ గారు అసలు ఇంకా లిరిక్ని తోడి దాంట్లో చాలా భూతద్దాన చూస్తారా? అంటే అట్లా కాదు, ఆ లిరిక్ ఒక ఇంపార్టెన్స్, రాసిన వాళ్ళు ఎలా రాశారో ఆ టైప్ ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇస్తారు శ్యామ్ గారు. అండ్ ఏమన్నా ఎక్స్ట్రాడినరీగా పలికిన పదాలు దాన్ని చెప్పి, అండ్ ఏమన్నా అటు ఇటుగా పాడిన పదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, లిరిసిస్ట్ జడ్జెస్ నాకు చాలా ఇష్టం అండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ అనంత్ గారిలో ఒక ఫైర్ ఉంటుంది, శ్యామ్ గారిలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా. నాకు చాలా చాలా నచ్చుతుంది, వాళ్ళు చాలా నీట్గా విశ్లేషించి మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ రియలీ వెరీ నైస్. అయితే మరి మీ విషయానికి వచ్చేసరికి మీరు ఓన్లీ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్తో అయిపోకూడదు. మీరు యాక్చువల్గా మీరు యాక్టర్ అవ్వాలి. అసలు ఒక్కొక్కరిని మామూలుగా ఇమిటేట్ చేస్తున్నారా, వాళ్ళు కూడా చూసి అవునా మేము ఇలా చేస్తామా అనిపించే చాలా నార్మల్. ఇది మీరు చూసినా కూడా 10 సార్లు మీరు కూడా చేసేస్తారు. అవునా? రేవంత్ ఇంకా పెద్ద నటుడు రేవంత్ గురించి చెప్పేది కొత్తగా ఇంకా బాగా ఇమిటేట్ చేస్తాడు. సో అందరూ అంటే ఈ ఫన్ టైం ఎక్కువ ఉంటుందేమో కదా అక్కడ. అదే అండి, అంటే షూట్ అంటే వీళ్ళు పాడేది ఒక 5-10 minutes ఉన్నా దాని తర్వాత దాని ముందు అంతా మాకు బ్రేక్ టైం అంటే మరి కాబట్టి ఈ సరిగమప 16 అంటే మీకు గుర్తొచ్చే హిలేరియస్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఓకే, అనంత్ గారు డాన్స్ చేశారు ఎంట్రీ ఎపిసోడ్లో. ఓకే, దుమ్ము దులిపి మొత్తం స్టేజ్ అంతా ఊపేశారు ఆయన. సో అనంత్ గారు ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ అసలు ఆగట్లేదు, ఎంతసేపటికి ఆగట్లేదు. ఆయన ఫైట్లు కూడా చేసేస్తున్నారు ఈ మధ్య, సినిమాలో కూడా చేశారు కదా, సంక్రాంతికి వస్తున్నాం. సో ఇది మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సో ఆయన ఆ డాన్స్ భలే అనిపించింది. సరే, మరి ఎంతమందిని ఇమిటేట్ చేశారు? దమ్ముంటే మీ కనుక నిజంగా నాకు శ్రీముఖిని ఇమిటేట్ చేయండి. అస్సలు రాగరే ఆ ఎనర్జీ చాలా గ్రేట్ అండి. అంటే హోస్ట్ ఒక షోకి ఎంత ఇంపార్టెంట్ అంటే నాకు శ్రీముఖిని చూసిన తర్వాత అర్థమవుతుంది. వీళ్ళకి పాట పాడినంతసేపే వీళ్ళ లోకం పాటనే, మాకు వీళ్ళు పాడుతున్నారా లేదా చూడదు మాకు కొంచెం ఉంటుంది. జడ్జెస్కి పాట ఒక్కటి, మిగతా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. బట్ ఫర్ అ హోస్ట్ అందరితో వైపు ఒక్కసారి ఇయర్లో ఇన్స్ట్రక్షన్స్ వస్తుంటే వెంటనే టక అసలు ఆ షోని లైవ్లీగా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ శ్రీముఖి ఈజ్ ది బెస్ట్ అట్ ఇట్. అంటే సైమల్టేనియస్ గా వస్తూ ఉంటుంది మాట్లాడేటప్పుడే నెక్స్ట్ ఏం మాట్లాడాలని కూడా నేర్లే ఉంటుంది కదా, సార్లు పేర్లు గుర్తుపెట్టుకోవడము. అంటే వాళ్ళు ఏం మాట్లాడో చెప్పరండి, ఇది ఇప్పుడు ఇది చేస్తున్నారని చెప్తారు, నైస్లీ తను ప్రెజెంట్ చేస్తుంది. దట్ ఈస్ చాలా చాలా గ్రేట్ అనిపిస్తుంది, చాలా హిలేరియస్గా. చాలా మాకు అంతసేపు స్టామినా ఉండాలి, పొద్దుటి నుంచి నైట్ వరకు. మాకు కొన్ని ఎపిసోడ్స్ 2-3 ఎపిసోడ్స్ చేస్తారు కదా, ఆ ఎనర్జీ పెట్టాలి. కొంచెం డల్ అయిపోయినా కూడా టీవీలో అపీలింగ్గా ఉండదు. సో ఐ అప్రిషియేట్ శ్రీముఖి ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్, ద ఎనర్జీ దట్ షీ కీప్స్ ఫర్ ద షో. ఈ సీజన్ పేరు చెప్తే అంటే మీకు బాగా నచ్చిన పాట కానీ లేకపోతే ఏదైనా పాడాలంటే కనుక ఏం చెప్తాను? నాకు ఒక 4-5 మూమెంట్స్ ఉన్నాయండి. నాకు నా టీంలో మేఘనా అనే అమ్మాయి ఏదో అడగనా చాలా బ్యూటిఫుల్గా పాడిన అమ్మాయి ఒకటి. అండ్ తిను సారీగా ఆమె సాంగ్ పాడింది వాయిస్లో ఫైనల్లో, అదొకటి చాలా
వెరీ గుడ్ మూమెంట్స్ అండి. ఈ 2 సాంగ్స్ నాకు చాలా 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 బాగా వచ్చాయి. నాకు పర్సనల్గా అవుట్ ఆఫ్ ద అంటే చాలా చాలా స్టాండర్డ్స్లో అని అనిపించింది. అండ్ అలాగే ఇంకొక మూమెంట్ ఏంటంటే మోహన్ అని ఒక సింగర్ ఉన్నాడు, తన ఇంటికి కోటి గారు 5 lakhs డొనేట్ చేశారు. అండ్ అలాగే గృహప్రవేశానికి కూడా నేను వస్తానని మాట ఇవ్వడం, అది 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 చాలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ అండి. ఇలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి ఈ సీజన్లో. అండ్ నేను కూడా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. చక్కోరి అనే సాంగ్ని కజు అనే ఇన్స్ట్రుమెంట్తో ఆ బీజం నేను ప్లే చేశాను ఇన్స్ట్రుమెంట్స్ రౌండ్లో. ఓకే, సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. మరి మా కోసం ఏదన్నా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీ మ్యూజిక్ డైరెక్టర్లో వచ్చిన ఏదన్నా ఒక చార్ట్ బస్టర్ మా కోసం. ఓకే. చూడు చూడు సిన్నదాని నవ్వే చూడంట, కోళ్ళ కళ్ళ సింగారాలు అమ్మాయి వంట, తిప్పుకుంటా ఈదుల్లో నా సాగే పిల్లంట, పాలపిట్ట ఎంటే పడ్డ కోతి ముకంట, అరే రే కుర్రాయిడే మళ్ళీ మళ్ళీ రానే రాదే, ఇప్పుడే చెయ్యాలంట సిన్ని అల్లర్లే, ఎవరో సుత్తా ఉన్నా కంగారంటూ లేనే లేదే, మనసే హడావిడి చేసే నేడే, ఇది వయసుకి కితకితలేగా, ఇదేమి గారడి, ఇది ప్రేమ గారడి, ఈ సిన్ని గుండెల్లో తుఫాను మాదిరి. ఒకసారి మీకు సూపర్గా అంటే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ లేకుండా పాడినా కూడా మళ్ళీ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద సింగర్స్ అనమాట యాక్చువల్గా. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఏముంది సింగర్స్ పాడేసి వెళ్ళిపోతామే కదా అని చెప్పేసి, దాన్ని అంత అప్పీలింగ్గా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా వాయిస్లోకి వెళ్ళి ఇన్స్ట్రుమెంట్ అయిన పడిన తర్వాత మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అనమాట యాక్చువల్గా. సో అయితే మీ విషయానికి వచ్చేసరికి అంటే ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క రకంగా కనిపించారు, అంటే వాయిస్ని కూడా మార్చి పాడారా అన్నంత ఇదిగా ఉంది. అంటే అంటే ఇప్పుడు పిల్లగాలి ఈ సాంగ్ అంతా ఒక రకంగా ఉంటే మిగతా సాంగ్లన్నీ కూడా అంటే ఇమిటేట్ చేసినట్టు, అంటే ఇమిటేషన్ కూడా కొంచెం ఏమైనా యాడ్ చేశారా అనిపించింది యాక్చువల్గా. పాటకు ఒక స్టైల్ ఉంటుందండి. అదే అండి అనేది అంత అప్పీలింగ్గా పాడడం అనేది, ఆ స్టైల్స్ చేంజ్ చేస్తూ పాడడం కూడా చాలా చాలా పెద్ద విషయం. తను సన్న అది అంటే మన మమ్మమ్మ అవన్నీ చాలా డిఫరెంట్ గా కుర్చీ సాంగ్, గోంగూర తోట కూడా గోంగూర తోట అది సూపర్ వచ్చింది అసలు. గోంగూర తోట మరి ఆ సూపర్ గా వచ్చిన పర్ఫార్మెన్స్ మా కోసం ఒకసారి వాడచ్చు. తప్పకుండా, చాలా ఇష్టమైన పాట నాకు యాక్చువల్లీ. అది నేర్చుకున్న తర్వాత అంటే ఇట్స్ రియలీ ఫన్ టు పర్ఫార్మెన్సింగ్. అండ్ మొత్తం ఆ స్లాంగ్ నేర్చుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ పాటకి అది లేకపోతే పంచ్ ఉండదు. అంటే అది మామూలుగా గోంగూర తోటగాడ అంటే గోంగూర తోటగాడ కాపు కాస అని అనాలి. అంటే రవితేజ గారి బాడీ లాంగ్వేజ్ రాసిన పాట అది, కొరియోగ్రఫీ కూడా అలాగే ఉంటది కదా. హే గోంగూర తోటగాడ కాపు కాస, కోడి కోసం ఏలేదాకా ఎదురు చూసా, అంతలోన పెరిగిపోయే ముద్దు ఆశ, ఎన్న ముద్దలు ఇచ్చుకుంటా వెంకటేశ, కోరుకున్న దోరకన్నె గోర ముద్దలెప్పుడమ్మో, ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా, నువ్వు నాకు నచ్చినావు అందగాడా, ఓసి అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద పాలమీగడా, హే గోంగూర తోటగాడ కాపుగాస, కోడి కోసం ఏలేదాకా ఎదురు చూసా. ఎలా టిపికల్ యాక్చువల్గా ఇలాంటి బీట్స్ అన్ని పడితే అవన్నీ ఇంకా చాలా చాలా. అయితే మరి కప్పు ట్రోఫీ అందుకున్న తర్వాత మరి కోటి గారు లాంటి వ్యక్తి, శైలజ గారు లాంటి వ్యక్తి మరి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి, ఏం సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు? అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ముందు పాడడమే చాలా గొప్ప విషయం అనుకుంటున్నాను, ఎందుకంటే సచ్ బిగ్ ఎస్టీమ్డ్ పీపుల్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, వీ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ దమ్. అండ్ వాళ్ళు మన గొంతు వినడమే చాలా చాలా గొప్ప విషయం అనుకుంటున్నా. అండ్ ఏ కామెంట్, ఏ ఫీడ్బ్యాక్ ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి వస్తే ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్గా తీసుకొని ఇంకా నేర్చుకోవాలి అని, దట్స్ వాట్ ఐ థింక్. సో వాళ్ళు ఏది చెప్పినా ఇట్స్ అ బ్లెస్సింగ్, మన కోసమే, మన మంచి కోసమే అలా చెప్తారు. అదే ఉంటుంది. బట్ అంటే నేను అనేది ఇప్పుడు ఆల్రెడీ ట్రోఫీ కూడా గెలిచేశారు కదా వాళ్ళు, ఏవైతే మిగతా ఎపిసోడ్లో చెప్పారో అవన్నీ మీరు ఫాలో అవుతూ అవన్నీ అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఫైనల్గా కప్ గెలిచారు కదా. సో తర్వాత ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన బ్లెస్సింగ్స్ లేకపోతే కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారంటే లాస్ట్లో?
లాస్ట్లో కోటి సార్ యాక్చువల్లీ ఒక మాట అన్నారు, అంటే లైక్ చాలా రౌండెడ్గా ఉంటుంది మీ వాయిస్ అండ్ యూనో యూర్ ఏబుల్ టు అడాప్ట్ యువర్ వాయిస్ టు ఎనీ సాంగ్ అని చెప్పారు. సో నేను అది ఓకే ఇప్పుడు నాకు నా ప్లస్ పాయింట్ ఏంటి అని అనలైజ్ చేసుకుంటే ఓకే దట్స్ వన్ ఆఫ్ మై ప్లస్ పాయింట్స్, దట్ ఓకే మై వాయిస్ ఇస్ లైక్ దిస్. సో దానికి తగ్గట్టుగా ఇంకా ఏ పాటలు నేర్చుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, అదంతా ఐ హ్యావ్ అనలైజ్ అండ్ ఇంకా ఏం నేర్చుకోవాలి, what I still have to work on. సో ఇప్పుడు ఇఫ్ మై వాయిస్ ఇస్ దిస్ వే ఓకే ఇంకా కర్ణాటిక్ మీద ఫోకస్ చేయాలని ఉంది, ఎందుకంటే ఇఫ్ ఐ గెట్ టు బీ ఏబుల్ టు సింగ్ మోర్ గమకమ్స్, ఇంకా రాగమ్స్ మీద ఇంకా పట్టుదల ఉంటే ఇంకా చాలా బాగా పాడతా అని ఒక ఇన్స్పిరేషన్ నాకు తీసుకుంటున్నాను నేను అన్ని ఆల్ ద కామెంట్స్ అండ్ ఆల్ ద ఫీడ్బ్యాక్. సో అయితే ఒక ఫుల్ ప్లెజ్డ్ సింగర్ కింద వెళ్ళాలనేది మీ స్ట్రీమ్ లైన్ వెళ్ళాలనేది మీ ఉద్దేశం కదా. సో మొత్తానికంటే మీకు కర్ణాటిక్ కూడా నేర్చుకున్న ఒక మంచి తెలుగు సింగర్ దొరకపోతున్నారు. ఫైనల్లీ అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టుగానే సరిగమప అనేది 16 seasons. ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఒక సీజన్ 2 seasons కాదు, 16 seasonలుగా ఇంతమందిని ప్రొడ్యూస్ చేస్తూ కొత్త వచ్చిన వాళ్ళు చాలామంది దాంట్లో సక్సెస్ అయ్యారు. దాంట్లో లైవ్ ఎగ్జాంపుల్ అనుదీప్ గారు ఉన్నారు. సో లాస్ట్ సీజన్ విన్నర్ ఆమెకు శృతిగా కూడా ఒక రేంజ్లో సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అభిజ్ఞ అనే పేరు కూడా అలా వినపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కంటిన్యూస్ ప్రాక్టీసింగ్ లైక్ దిస్. షోలో ఉన్నప్పుడైతే ఎలా అయితే కెప్ట్ ఆన్ ఇంప్రూవింగ్, అట్లనే డైలీ బేసిస్ మీద డైలీ రొటీన్ అలా ఉంటే డెఫినెట్గా వెళ్తుంది. డెఫినెట్గా వెళ్తుంది. వెళ్ళాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. అనుదీప్ గారు మీరు కొంచెం గ్యాప్ ఇచ్చారు మధ్యలో. సో అదే నెక్స్ట్ అంటే విని కమిటీకి రాళ్ళ తర్వాత మేము విని మీ సౌండింగ్ విని కొంచెం పెద్ద నెక్స్ట్ అదే దాచించాం కదా, చాలా ఉన్నాయి ఇలాంటి దాచించినవన్నీ కూడా మేము స్క్రీన్ మీద చూడాలని, అది పెద్ద హీరోల సినిమాలో చూడాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ.